కరీంనగర్ ఉమ్మడి జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఐక్య సంఘం జేఏసీ పక్షాన ఈనాటి రోజు వరకు 5 రోజుల బంద్లో భాగంగా ఈరోజు కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఈ సంఘాలు అన్ని సంఘాల అధ్యక్షులతో సహా కార్యకర్తలతో సహా అన్ని కార్మిక సంఘాలు కార్మికులకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఇందులో భాగంగా కరీంనగర్ కలెక్టర్ గారికి తర్వాత మేయరు మాజీ డిప్యూటీ మేయరు ప్రజెంట్ డిప్యూటీ మేయరు మాజీ మేయర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మన సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి మెమోరాండం సమర్పించడం జరిగింది. మెమోరాండంలో ముఖ్య విషయములు ఏంటంటే కార్మికునికి ప్రత్యేకంగా 50 సంవత్సరముల నుండి 60 సంవత్సరముల వరకే కార్డు రెన్యువల్ అయిపోతున్నది. కానీ మా డిమాండ్ ఏంటంటే 75 సంవత్సరాలు కూడా కార్మిక కార్డు దానికి రెన్యువల్ చేయవలసిందిగా ఈ పత్రికాముఖంగా ఈ మెమోరాండం చేయడం జరిగింది. అదేవిధంగా కార్మిక భవన్ కరీంనగర్ జిల్లాలో 16 కార్మిక సంఘాలు ఉన్నాయి. ఏ ఒక్క సంఘానికి కూడా దానికి ప్రత్యేకమైనటువంటి భవనాలు లేవు. ఆ భవనాల కోసము ప్రభుత్వ భూమి కరీంనగర్ కార్మిక భవన్ నామకరణంతో 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలతో మాకు ప్రత్యేకంగా ఇప్పించవలసిందిగా కరీంనగర్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు బంధు ఎలా ఇస్తున్నారో రైతులకు 2 గుంటలున్నా 5 గుంటలున్నా 10 గుంటలున్నా రైతు బంధు ఇస్తున్నారు 8 రోజులలో. కార్మికుడు కష్టాలకు నోర్చి కార్మికుడు ఎన్నో వ్యయప్రసాలు కోర్చి ప్రమాదమైనటువంటి పనుల మీద పనిచేస్తూ ఉన్న చావు బతుకుల మధ్యలో పనిచేస్తూ ఉన్న దిక్కు మొక్కు ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణ యజమానులు కానీ పట్టించుకోవడం లేదు. మేమేమంటున్నామంటే ఏ రకంగా చనిపోయినా యాక్సిడెంటల్ పాలసీ ఉంది, అది అందరికీ ఉంటుంది. కానీ మా డిమాండ్ ఏంటంటే యాక్సిడెంటల్ పాలసీ కాకుండా ఏ రకంగా చనిపోయినా సాధారణ మరణం కానివ్వండి ఇంకేదో మరణం కానివ్వండి 10 లక్షల రూపాయలు వారికి కార్మిక బంద్గా ప్రకటించి కార్మిక బంద్గా నామకరణం చేసి కార్మికులంతా తెలంగాణ వ్యాప్తంగా కరీంనగర్ జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వవలసిందిగా మేము మెమోరాండం ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సమస్యలు కార్మికులకు అడ్డాల మీద కానివ్వండి మిగతా కార్యక్రమాల మీద ఇవ్వండి సమస్యలు లేవని కాదు, బాగా ఉన్నాయి. కావున మీరందరూ ఇక్కడ ఈ మేయర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి మేము అవగాహన సదస్సులు పెడతాం, ప్రత్యేకంగా ప్రభుత్వంతో మాట్లాడతాం. ఇప్పుడున్నటువంటి 5 ఎకరాల జాగా ఉంటే భవనాన్ని కూడా కేటాయించే పరిస్థితి మేము ఒత్తిడి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి కలెక్టర్ గారికి మా కార్మిక సంఘాల జేఏసీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ జై హింద్ జై తెలంగాణ. మన కరీంనగర్ జిల్లాలో జేఏసీ ఆదేశానుసారం అన్ని సంఘాలు కలిపి గత నెల రోజులుగా జేఏసీ చైర్మన్ గారు సెక్రటరీ గారు అన్ని సంఘాలు కలిసి ఒక నెల రోజుల నుంచి శ్రమించి ఈరోజు మనం కార్మికుల సమస్యల కోసమై 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బంద్ ప్రకటించి ఇవాళ 13వ తేదీ ర్యాలీగా పాల్గొని మన డిమాండ్లు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మన డిమాండ్లను స్పందించమని మన మేయర్ గారు చెప్పగానే నేను వచ్చి ఏదో జెండా ఊపడం కాదు, మీ ధర్నాలో నేను కూడా పాల్గొని మీ హక్కుల కోసం నేను ముందుంటా అని చెప్పి మేయర్ గారు మరియు మాజీ మేయర్ ఇప్పుడు డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు ఇద్దరు ఎప్పుడైతే మా అక్కడ ర్యాలీ స్టార్ట్ అయిందో ర్యాలీ స్టార్ట్ అయిన నుంచి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి కలెక్టర్ గారికి వివరించి చెప్పడం జరిగింది. ఈ బంద్లో భాగంగా స్వచ్ఛందంగా సహకరించిన ప్రతి ఒక్క సంఘ కార్మికునికి మరి సంఘాల నుంచి వచ్చేసిన ప్రతి ఒక్క సంఘ కార్మికుని కూడా మా పట్టణ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి అదేవిధంగా బంద్లో భాగంగా మా కార్పెంటర్ సోదరులు స్వచ్ఛందంగా ఒక్కరు కూడా పనిచేయకుండా బంద్లో పాల్గొని ఈ బంద్ విధేయం చేసిన కూడా మా కార్పెంటర్ సోదరులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ, జై జేఏసీ. భవన నిర్మాణ కార్మిక సంఘాలు 15 సుమారు 18 దాకా వచ్చినాయి. 18 సంఘాలు జేఏసీగా ఏర్పడి సిటీలోనే కాకుండా వివిధ గ్రామాల నుంచి అన్ని వర్గాల సంఘాలు ఈ బంద్ పిలుపులో పాల్గొన్నాయి. కార్మికుల బాధల కొరకు వాళ్ళకు కష్టాలు తీరడానికి వాళ్ళకు కార్మిక భవనం కట్టించడానికి మరియు 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళు కార్మిక లేబర్ కార్డు ఏదైతే ఉందో ఏబీసీ కార్డు అలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ తీర్చుకోవడానికి జేఏసీగా ఏర్పడి గత నెల రోజుల నుంచి మన కార్మికుల నాయకులందరూ
శ్రమించి ఆలోచించి ఒక ప్రణాళిక రూపొందించి దానిలో భాగంగా 9 తారీఖు నుంచి 14 తారీఖు వరకు ఈ నెల 9/7/2026 14/7/2026 వరకు కార్మిక వర్గాలన్నీ బంద్కు పిలుపునిచ్చాయి. ఆ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఇటు నిర్ణయం జేఏసీగా ఏర్పడి ఇటు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం చాలా ఆనందదాయకం మరియు గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. మన కార్మికులందరూ కూడా ఏకపత్యంగా ఒక్కతాటిపై వచ్చి 13 నేటి రోజున ర్యాలీకి పిలుపునివ్వడంతో శ్రమ కోర్చి వివిధ గ్రామాల నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరం నుంచి ఇటు ర్యాలీలో పాల్గొని అందరూ స్వచ్ఛందంగా ఎవరి ప్రమేయం లేకుండా కార్మిక వర్గాల పిలుపు మేరకు ప్రతి గ్రామ కార్మికుల సంఘాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారి తరఫున మరి జేఏసీ తరఫున జేఏసీ అధ్యక్షునిగా పేరు పేరున ప్రతి ఒక్క కార్మిక సభ్యునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంతటి ర్యాలీ జరుపుకోవడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. దీనికి మన పెద్దలు, మన నగర మేయర్ గారు మరియు డిప్యూటీ మేయర్ గారు మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసి మనకు తోడుగా నిలిచి మన బాధలు విని వారు కూడా స్పందించి మేము కూడా సహకరిస్తామని ఈ ర్యాలీలో వారు మాట ఇచ్చినారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో కార్మికులకు ఎన్నో సంఘటనలు ఎదురవుతున్నాయి. అవన్నిటినీ ఆలోచించి ప్రధాన సంఘాలన్నీ జేఏసీగా ఏర్పరిచి ఈ సమస్యలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ప్రతి సంఘ సభ్యుడు, ప్రతి కార్మికులు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా పనులు బంద్ చేసి గత 6 రోజుల నుండి స్వచ్ఛందంగా పనులు బంద్ చేసి ఈరోజు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నందుకు జేఏసీ పక్షాన అందరినీ అభినందిస్తున్నాను. కార్మికుల ఐక్యత.